క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము తపః కాలంలో 24వ రోజులో ఉన్నాం. 3వ వారంలో శుక్రవారంలో ఉన్నాం. ఈరోజు సువార్తను మనం గమనించినట్లయితే మార్కు శుభవార్త 12వ అధ్యాయము 28వ వచనం నుంచి 34వ వచనం వరకు మనము సువార్తను ఆలకించాము. ఈనాటి పట్టణంలో ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసు ప్రభుని సమీపించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించాడు. అందుకు యేసుక్రీస్తు యోధ ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు తెలియచేస్తున్నటువంటి అంశాన్ని అతని ముందుంచాడు. ఇశ్రాయేలు వినుము, షమ్మా ఇజ్రాయేల్ అంటూ ఇశ్రాయేలీలు పిలుచుకునేటటువంటి ఈ వాక్యాన్ని ఆ ధర్మశాస్త్ర బోధకునికి తెలియచేశాడు. ఈ షమ్మా ఏమని చెబుతుందంటే, మన ప్రభు అయిన దేవుడు ఏకైక దేవుడు. మీ ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమింపుము. నేడు నేను మీకు ఉపదేశించిన ఈ ఆజ్ఞలను ఏనాడునో విస్మరింపకుము అంటూ ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రభు ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని నీ దేవుణ్ణి ప్రేమించాలని, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని, ఇదే ప్రధానమైన ఆజ్ఞ అని, నిన్ను నీవు ప్రేమించుకునినట్లే నీ పొరుగువారిని ప్రేమింపుము అని లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడిన ఈ ఆజ్ఞను యేసుక్రీస్తు జత చేస్తూ ఆ ధర్మశాస్త్ర బోధకునికి విషయాన్ని వివరించాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ ఆజ్ఞలు 2 గొప్ప సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాయి. యోధ ధర్మశాస్త్ర బోధకులు, మత పెద్దలు యోధ ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని 613 నియమాలను ఏర్పరిచారు. నీతిమంతమైన జీవితం జీవించాలంటే, దేవుని రాజ్యం చేరుకోవాలంటే ఈ నియమాలన్నిటినీ పాటించాలని వాళ్ళు ప్రబోధిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ఈనాడు ప్రధానమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు ప్రేమే ప్రధానమైన ఆజ్ఞ అంటూ ఉన్నాడు. ఆ ప్రధానమైన ఆజ్ఞలో అటు నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలి. అదే రీతిలో ఆ దేవుణ్ణి నీ పొరుగువాడిలో చూచి నిన్ను నీవు ప్రేమించుకునేనట్లే నీ పొరుగువాడిని నీవు ప్రేమించాలి అనేది యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ధర్మశాస్త్ర బోధకునికి చాలా సంతోషాన్ని ఇచ్చింది. క్రీస్తు ఇచ్చిన సమాధానానికి సంతోషపడినటువంటి ఆ ధర్మశాస్త్ర బోధకుడు క్రీస్తుతో ఈ విధంగా చెప్పాడు, నీవు యథార్థం చెప్పావు బోధకుడా. దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరి ఒకడు లేడు. ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించుటయు, తనను తాను ప్రేమించుకున్నట్లే తన పొరుగువానిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే, సమస్త బలుల కంటే ఘనమైనది అని తన వివరణను జత చేస్తూ ప్రభుకి సమాధానం పలికాడు. చక్కగా సమాధానం చెప్పిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో, దేవుని రాజ్యానికి నీవు దూరముగా లేవు అని యేసుక్రీస్తు సమాధానం ఇచ్చాడు. తాను ధర్మశాస్త్ర బోధకునిగా దేవుని సందేశము వెనకాల ఉన్నటువంటి మూల అర్థాన్ని గ్రహించిన వాడిగా యేసుక్రీస్తుకి ఆ ధర్మశాస్త్ర బోధకుడు కనిపించాడు. ఈ ఆజ్ఞలన్నిటికీ పునాది ప్రేమే. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రేమ అనే పునాది మీద నిర్మించబడింది. నీవు నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు అనేదే మూల సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని పాటించి ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యానికి మరింత దగ్గర కావాలని, దేవుని రాజ్యంలో భాగం పొందాలని యేసుక్రీస్తు ఈనాడు ఈ ధర్మశాస్త్ర బోధకుడు వేసినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. మనమందరం ఆ దైవరాజ్యపు విలువలను పాటిద్దాం, అనగా ప్రేమను పాటిద్దాం. అటు దేవుణ్ణి ప్రేమించి ఆ దేవుని పొరుగువాడిలో చూచి ఆ పొరుగువాడిని ప్రేమించి ప్రేమతో ఆ దైవరాజ్యాన్ని, ఆ ప్రేమ రాజ్యాన్ని చేరుకోవడానికి కృషి చేద్దాం. ఆ చల్లని ప్రభు
మిమ్ములను మీ కుటుంబాలను ప్రేమతో నింపి ప్రేమలో మిమ్ము బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.